హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రాన్స్ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది సింపుల్ మెథడ్లో అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే ప్రాన్స్ ఏంటంటే ఇవి కేజీ అనమాట, 1 కేజీ ప్రాన్స్. ఇవి మనకి ఒలుచుకొని క్లీన్ చేసేసరికి హాఫ్ కేజీ కూడా అంతగా రావండి, బాగా తగ్గిపోతాయి. వీటినైతే నేను రైస్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, నీట్గా క్లీన్ చేసేసాను. ప్రాన్స్ అనేవి ఈ విధంగా వచ్చాయన్నమాట. వీటిని నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకుంటానండి. ఒక 80% అయితే బాయిల్ ఇస్తాను. సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఈ వాటర్ కూడా మనం కర్రీలో అయితే యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ 15 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కుక్ చేసిన వాటితో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్ అయిపోయాయండి ఒక 10 మినిట్స్లో అయితే. నెక్స్ట్ ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఉడుకుతూ ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఆనియన్స్ అనేవి ఉడకాలన్నమాట. ఉడికి నెక్స్ట్ కొంచెం బ్రౌనిష్గా అవ్వాలి. ఎందుకంటే మనకి ప్రాన్స్ అనేవి ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి కర్రీకి ఎక్కువగా టైం పట్టదు. సో మనకి ఆనియన్ అనేది పచ్చిగా ఉండిపోతుంది. అందుకని ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఈ విధంగా వేసుకొని కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. దానివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నేను ఈ కర్రీని ఏంటంటే రైస్లోకి చేస్తున్నానండి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగిపోతున్నాయి కదా. నెక్స్ట్ మీకు ఇష్టమైతే ఒక టొమాటో అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. నేనైతే ఒక టొమాటో యాడ్ చేశానండి. చూడండి, ఆనియన్స్ కూడా ఎలా ఫ్రై అయ్యాయో. ఈ రెండు కలిపి మనకి ఫ్రై అవుతూ ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా అది కూడా యాడ్ చేసుకొని మనకి కొద్దిగా ఆయిల్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూసారా, ఆల్రెడీ కుక్ అయ్యాయి కదా. ప్రాన్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇలా మనం ఆల్రెడీ ఆనియన్ టమాటో అనేది మనకి బాగా కుక్ అయితే కర్రీకి అనేది ఎక్కువ టైం పట్టదు, పచ్చిగా కూడా ఉండదు. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడరు, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మనం ఏమీ ఎక్కువగా మసాలా పేస్ట్ అయితే ఎక్కడ వాడక్కర్లేదు, కానీ మసాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎక్కడ మనం మసాలా ముద్ద అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు చూసారా, మనం ప్రాన్స్ ఉడకగా రిమైనింగ్ వాటర్ ఉంటాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవడమే. చాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేశాను. చూడండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఈ విధంగా కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అనేదానికి ప్లీజ్ లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసానండి. ప్రాన్స్కి అనేది కొత్తిమీర ఉంటే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. చూడండి, వేడివేడిగా ప్రాన్స్ కర్రీ చాలా ఈజీ మెథడ్లో అయితే రెడీ అయిపోయిందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.